పాలకూర పప్పు చాలామంది ఇష్టపడరు, ఆ టేస్ట్ కూడా బాగుండదని అనుకుంటారు, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. మీ పిల్లలకి పెట్టినా, రోజు పాలకూర పప్పు చేసి పెట్టినా తింటారు. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. ఒకసారి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే ఒక గ్లాస్ కందిపప్పు కడిగేసాను శుభ్రంగా. కుక్కర్లో అయితే వేస్తున్నాను నేను. మొత్తం ఒకేసారి కలిపి పెడితే పని అయిపోతుంది, తొందరగా ఉడికిపోద్ది. ఇక్కడ వచ్చేసి పాలకూర ఒక కట్ట బాగా కట్ చేసి వేసేసాను కడిగి. ఉల్లిపాయ ఒకటి, 4 వెల్లుల్లి రెమ్మలు, కొద్దిగా చింతపండు, ఒక 3 టమాటాలు, ఒక 10 పచ్చిమిర్చి. ఎక్కువ కారం కావాలంటే ఇంకా కొద్దిగా వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఎక్కువ వేసాను, తక్కువ అసలు తినను నేను. కావాలంటే కొద్దిగా కారం కూడా వేసుకోవచ్చు. కారం ఎందుకులే అనుకుంటే అలాగే అందులో మొత్తం వేసేసి కొద్దిగా పసుపు అయితే వేసేసాను. ఇప్పుడే ఆయిల్ ప్యాకెట్ అయితే ఓపెన్ చేసి డబ్బాకి వేసి కొద్దిమంది ఇందులో అయితే కొద్దిగా వేసాను. ఇక్కడ వచ్చేసి వాటర్, ఇంకా దీనికి సరిపడా వాటర్ అయితే వేసుకొని కుక్కర్ పెట్టేయటమే అంతే. పప్పు అయితే ఒక 5 విజిల్స్ బాగా మెత్తగా ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది. కుక్కర్ అయితే పెట్టేశాను. ఒక 5 విజిల్స్ తర్వాత ఇలాగైతే ఉంది పప్పు. ఇందులో ఉప్పు సరిపడా వేసుకొని ఇంకా ఎనుపుకోవాలి. ఉప్పు ఏదో ఎక్కువ పడినట్టుంది అని అనుకున్నా, కానీ ఎక్కువ ఏం పడలేదు, సరిపోయింది. ఇంకా ఉప్పు వేసేసి ఇలా ఎనుపుకోవాలి. ఒక పక్క ఎనుపుతానే తాలింపు అయితే పెట్టేశాను. తాలింపు గింజలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, కొత్తిమీర వేసాను. తాలింపు అయితే వేసేస్తే పప్పు రెడీ. ఒకసారి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకేనా, బాయ్.